గురుజీ మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదరా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఏడ్చేవాళ్ళు రా. ఓ ఎక్స్క్యూజ్ మీ సార్ కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం బాయ్ మేడం, ఫ్రెండ్ బిల్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. Sidhu, come on. ఏంటి Please pay the bill. నేనా టేబుల్ నెంబర్ 11. అలాగే yes okay bye Bye, darling. Come, girls. Let's move. కూర్చోరా. సార్ అరే పీకే బాబు వాట్ ఇస్ దిస్ నా కొలిగ్ పోయి నా కాలం పడతావిటి మరి మీరు పబ్లిక్ ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి లెసన్స్ కూడా ఓపారా? హలోరే లేకండి లేకండి దెబ్బలేం తగలేదుగా. ఎక్స్క్యూజ్ మీ నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది, బిల్లు బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే బిల్ సార్. ఓ సో ఫాస్ట్. Thank you, sir. చెప్పానుగా బిల్లు కూడా నాదే. ఓకే హ్యావ్ ఎ నైస్ డే మీరేం చెప్పక్కర్లా. 3650. దత్తు సార్ లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడు తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడు ఏం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు ఆ అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి. అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఏంట్రా? ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా. తర్వాత పోకూడదుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను సరేనా? Thank you so much. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. Oh. Okay, bye. 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 Thank you. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోవద్దమ్మా. What? నీకు నేనున్నాను. Idiot. అవి కూడా ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్యి. మీకు సగం మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు, ప్రణవ్ గారు, అర్థం పగిలిపోద్దిరా. అదే అసలు సార్ అది సార్ అసలు ఇక్కడ అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు అది. ఆడవాళ్ళ శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు, చి, 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 చి. ప్రణవ్ అంత ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు సార్ నా మాట వినండి సార్ ప్లీజ్. దయచేసి ఈ విషయం బాగి చెప్పండి ఏంట్రా? సార్, please. ఏంటి చూపిస్తున్నావేంటి? చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు, Useless ప్రణవ్ గారు, fellow. ప్లీజ్ సార్. నోర్మోయ్. నా జీవితం నాశనం చేయకండి Get సార్, ప్లీజ్ సార్. lost. నా జీవితం నాశనం ఏమనుకున్నారా? చేయకండి. ప్లీజ్ ప్లీజ్. నాతో పెట్టుకోకండి రోయ్. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు లేదు. నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. వై? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్,
ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. టాబ్లెట్స్. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేసే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకున్నారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? రవి రవి పిన్ని రవి అడి వాడు ఇంకా రాలేదురా. అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఏ ఉంటుంది. టైం 10 ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని? పిన్ని నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చింటాలే. నేను వెళ్ళి వడ్డిస్తా గానీ ఈ మధ్య దొంగలు పెడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని. దొంగలు, రౌడీలు, గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి, కుక్కల కరిచి, కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఏంటి? ఏమైంది? ఎందుకలా వణుకుతున్నావు? తెయ్యమా కడిది గుడ్డ? నిన్ను ఏమిట్రా ఈ అల్లరి? అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా? నీ ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా? మెళ్ళ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోళ్ళ ఇంట్లో దొరబడితే దాని అర్థం అదేరా. అది కదమ్మా. నేను ముందే కనిపెట్టేశారు అవి. అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా? మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్, మొహం మీద పిండి? నిన్ను భయపెడతా. నమస్కారం అండి. ఎలా ఉందండి మన మరమ్మత్తు? నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి. మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి? జీతం పెంచడం కాదు, మాత్రం కొట్టాలనిపిస్తారు. ఏమైంది సార్? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కాస్తుంటే నాకు చెప్పి నేను చచ్చుంటేవాడిని. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ అబ్బాయా? ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి. మన షెడ్డుకి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫ్లయింగ్ స్పాట్ అయిపోయింది. నీ కోతలో నువ్వు ఆ చెడిపోయే కారు సంగతి చూస్తావు. వెళ్ళు. అలాగే సార్. చెప్పగురు, వీడికి తెలియకుండానే చెప్పు కొట్టేమంటావా? వీడి ప్యాంట్ ఇప్పకుండానే డ్రాయర్ కొట్టేమంటావా? లేకపోతే ఈ విడిది మరి మంతా పెట్టుకోవద్దు. ఎవడు బాబు ఈ జంతర్ మంత్ర గారు? చిన్న కత్తిరిగాళ్లే. జైల్లో ఉండగా వీడు నాకు శిష్యుడు. అది మన పొజిషన్. ఇప్పుడు మన డ్రామాలో వీడికి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చా. సింపుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా 2 నెలల క్రితమే వీడు మీ ఆఫీస్ లో లారీ డ్రైవర్ గా చేరినట్టుగా నువ్వు మేనేజ్ చేయి. ఆ తర్వాత జరగాల్సిన ఏమిటో మేం మేనేజ్ చేస్తాం. ఈ మధ్య మన ఆఫీస్ కి ఆ జగన్నాథం రావట్లేదేంటి? బెదరగొట్టేసావు కదటయ్యా, దాంతో ఎక్కడికైనా పడిపోయి. ఈసారి బెదరగొట్టం కాదు, కొళ్ళబుడి చేసి ఫినిషింగ్ చేస్తా. గట్టిగా మాట్లాడకయ్యా, ఎవరైనా వింటారు. ఎక్కడా ఓనరు? ఎక్కడా ఓనరు? అడు బాగా కొవ్వెక్కి కనపడుతున్నాడు. ఈడరా ఓనరు? ఇది గోడిసారేంట్రా? అవునరా, మనకు కనపడతానే ఉంది కదా ఎవరికి బలిసిందో. బక్క చిక్కిన మా డ్రైవర్లకి 2 నెలల నుంచి జీతాలు లేకుండా అన్యాయం చేస్తారా నువ్వు? ఎన్నాళ్ళైందిరా కడుపు నిండా ఇంట్లో కూర్చున్నా. ఎవడు వీడు? ఆ కేకలో పప్పులేమిటి? 2 నెలల క్రితమే డ్రైవర్ గా చేరాడు సార్. అయితే మాత్రం కళ్ళు తాగిన కోతులే గద్దులే. నన్ను కళ్ళు తాగిన కోతి అంటావా? నువ్వేరా నాటు తగిన నక్కవే. పిచ్చి పిచ్చి వాగే ఉంటే పెచ్చు లేచిపోద్దాం అనుకున్నావా? పెచ్చు లేచిపోవడం అంత ఈజీ కాదండి. ఈ నారాయణ గారు లారీ వ్యాపారం అడ్డం పెట్టుకుని ఏ భాగవతాలు చేస్తున్నాడు. 100 గ్రాములు వేస్తున్నానంటే అన్ని బుడక్
బుడక్ బుడక్ మరి కక్కేస్తానండి. రేయ్, నువ్వు కక్కడం కాదురా, ఆ. మా నారాయణ గారు తలుచుకోరంటే నిన్ను. ఏం చేస్తాడండి? లారీతో గుద్ది చంపేస్తాడా? చంపేమనండి. కమాన్, లారీ లాంటి బాడీ ఉంది గుద్దు. నీకట కోరికది చెప్పు, ఇప్పటికిప్పుడు లారీతో గుద్దు చేస్తాం. ఏంటి లారీతో గుద్దు చేస్తారా? ఏడ్చోలేరా, నీ ముఖానికి లారీ కూడాను, చిన్న కారు చాలు ఫట్ అంటావు. నువ్వేమిటయ్యా లారీతో చంపుతాడు కారుతో చంపుతాడు అని అరుస్తావు, అందులో వింటున్నాను. అంకు మనం ఏమాత్రం తగ్గకూడదు, మన ప్రెస్టేజ్ నిలబడాలి. ఏయ్! ఏంట్రా కోసుకొస్తున్నావు? ఏంట్రా వాగుతున్నావు? నీకు ధైర్యం ఉంటే లారీని కొడుకో. అంకు నువ్వు లారీ ఎక్కువ, నేను రైట్ కింద. లేపేస్తా. ఏమనుకున్నావు? ఏయ్! మా సంగతి తెలీదా? రేయ్, గురువు గారికి మన సంగతి ఏమిటో వివరించు. మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదలు ఆడించేస్తాడండి. నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్పగలరా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కాదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? చిట్టమ్మ హోటల్ ఉంది, దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. గ్రీజ్ పడిందా? కాలు జారింది? కాల్ తోటం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జారింది. పైకెత్తు బాకు. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడంట. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాజకీయాలు వచ్చి. అబ్బే రాస్కెల్ అయి ఉండండి, హెల్త్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంట్లమని అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి, చిన్న వార్నింగ్ లెటర్ రాసి పడేస్తే వాడు దర్దలాడుతూ మన దారిలోకి చేస్తాడు. ఏంటి వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో, వాడి సంగతి నేను తెలుసు. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? నేను చూడరా? నాకు వదిలేయండి. అలాగే ఇదిగో లెక్కల బంతులు, ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికీ లలిత కళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిదని చెప్పి అందరినీ ఆడాపాలతో కృషి చేస్తున్నావా? ఓ మై మ్యాడ్. ఎవడ్రా నువ్వు? కళ్యాణ బాబు, ఆ, వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, కొన్ని ప్రశ్నలు వేస్తారట. ఓహో ఇడుదా దా. ఆ, ఏమిటి నీ కహాని చెప్పు. కహాని నేను చెప్పటం కాదు బాబు, ఆ. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి. అడుక్కో. చేత్తో కాదు బాబు, ఆ. నోటితో. అలాగే అడుక్కో. అడుక్కుంటాను. అడుగా. అడుగుతాను బాబు. ఆ, ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? పొద్దునే బాత్రూమ్ గడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు, మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు, ఆ, రాత్రిపూట నైట్స్ ఆ. నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోవాలనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు, మన దగ్గర విషయం ఆనా? వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఓ మై మ్యాడ్. ఏయ్, ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్కి సిగ్నల్స్ ఇస్తున్నావు? బాక్స్ బద్దలవుద్దంతే. వద్దు బాబోయ్. అరే నిజంగానే బాక్స్ ఉంది, చెప్పు ఎక్కడికైనా చేరాయాలా? ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్. మన బిజినెస్ అంతా 50-50. వద్దులే బాబు, నాకున్నది ఒకటే బాక్స్. ఏంట్రా సుత్తి తీసి గోడ మేకులు కొడతావా? కాదు బాబు, ఆ. నీ మోకాలు ఇలా పెట్టమ్మా. దేనికి? చెప్తా. దా, పెట్టు. నేను చెప్తాగా. అది బాబు, మీరు కొంచెం దూరంగా ఉండండి, మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి, గాలి రావాలి కదా. అమ్మా! ఈ బాబోయ్. ఏయ్, ఏరా అయ్ బాబోయ్. నన్నే కొడతావరా? బాబోయ్, నేను- అరే, నీ బాబోయ్. అమ్మా, నన్నే కొడతావరా? టైరో. నేను టైర్ను, నేను టైర్ను. టైరో. నేను టైర్ను బాబోయ్. బాబోయ్, పట్టుకోండి బాబోయ్. టైరో. బాబోయ్, నేను టైర్ను. నేను టైర్ను బాబోయ్. టైరో. నేను టైర్ను బాబోయ్. టైరో. అయ్యో, అయ్యో. టైరో. అయ్ బాబోయ్, నేను టైర్ను బాబోయ్. నేను టైర్ను. టైరో. అవల కాదు. నేను టైర్ను. టైరో. బాబోయ్, చూస్తానండి బాబోయ్. అయ్యో, పట్టుకోండి టైరో. బాబోయ్. నేను టైర్ను బాబోయ్. నేను టైర్ను. నేను టైర్ను. అమ్మా, నేను టైర్ను అయ్యో. నేను టైర్ను బాబోయ్, నా వల్ల అయిపోయింది. అది బాబోయ్, బాబోయ్ వెళ్ళిపోయింది బాబోయ్. నేను టైర్ను. నా వల్ల కాదు, నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. యా. ఓ మై మ్యాడ్. ఇంతకీ మీరెవరు తండ్రి? నేను డాక్టర్ని తండ్రి. డాక్టర్ వా? అవును, మెంటల్ డాక్టర్ని తండ్రి. నీకు పిచ్చి పట్టిందని మాధవయ్య గారు చెప్తే టెస్టింగ్ చేద్దామని వచ్చా. నాకు అని ఎవరో చెప్తే చెకింగ్ చేస్తారు. ఎంత ధైర్యరా? అరే నిన్ను ఇలా కాదురా. అరే, అంకమ్మ. అదే. హాయ్ కళ్యాణ్. హలో చిలకల పూడి. వీడెవడు మన ప్రాణానికి పెద్ద తెలిసినట్టు వాగేసి నిన్ను నరకాలి. నేను ఫ్రెండ్ అని ఊరుకుంటే నువ్వే అనుకుంటామని వెధవ అనిపించుకుంటామని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు. వాళ్ళే
హలో విఆర్ బొంగరాల కుప్పిగత్తులా ఎన్నాళ్ళంగా మిమ్మల్ని చూసి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఐ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. నేను కూడా we cannot forget రా. అబ్బా ఎంత ముద్దొస్తున్నావు, అబ్బా ఎంత ముద్దొస్తున్నావు. రేయ్ చిలకలపూడి, అమెరికాలో మా బాబాయ్ తమాషాగా నీ దగ్గర ఒక వాచి కాజేశారా అన్నావు. ఆ గుర్తొచ్చింది. తమాషాకని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారా వచ్చి? రేయ్ చిలకలపూడి, మా కుప్పిగంతుల అమెరికాలో ఏదో క్లబ్ లో నీతో ఉంగరం బెట్ కాసి. బెట్ట అవును, నువ్వే బెట్ కాసేవు ఇచ్చే. నేను కాదు బాబు, బొంగరాలు గారు. ఎందుకురా అబద్ధం ఉంగరం కోసం ఇచ్చే. ఏంటి నన్ను వెధవ అంటావా? నువ్వే వెధవ 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 వెధవ. అవును రే, ఒకసారి మీకు నేను ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను, గుర్తుందా? అప్పుడు నీ వస్తువులు నేను పట్టుకెళ్ళలేదే. అది కాదురా, అప్పుడు నన్ను గొత్తె మీద కొట్టి పట్టుకొని చూద్దామని ఫ్లైట్ ఎక్కి పారిపోయారు, గుర్తుందా? మరి ఆ బాకీ నేను తీర్చుకోవద్దా? నవ్వుతూ తీర్చేసుకో. తీర్చుకుంటా తీర్చుకుంటా. ఇక చాలేరా, ఇక్కడే ఉంటావు కదా, ఇక రోజు కొట్టుకోవచ్చు. దా వీడు నా స్పెన్సర్ చుట్టాలు కొట్టేసి మరీ కాజేసేవాడు. వీడు మనల్ని నిలువునా దోచేసుకుని డిప్పకాయలు, కొత్తెమలు, జల్లకాయలు ఇచ్చేస్తాడు. వీడు అసలు మనకు తెలియదండి బాబు అని చెప్పేద్దాం. అలా చెప్పేస్తే మొత్తం మన ఫారెన్ కథ అంతా అబద్ధం అంట. నువ్వు వీళ్ళ పని బాగానే పట్టావు. ఇంట్లో ఇంకో శాలిటీ ఉంది, మా బామ్మర్ది గోపిగాడని. వాణ్ణి ఒక కంట కనిపెట్టు. ఆ సంగతి నేను చూసుకుంటా కర్మే. అది